హైదరాబాద్ సిపివిసి సజ్జనార్ ట్రాన్స్జెండర్లకు హెచ్చరిస్తూ బలవంతపు వసూళ్లు, ప్రజలను వేధించడం వంటి అక్రమ చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అమీర్పేట్లోని సెస్ ఆడిటోరియంలో సుమారు 250 మంది ట్రాన్స్జెండర్లతో జరిగిన ప్రత్యేక సమావేశంలో సిపి సజ్జనార్, మహిళా భద్రత అదనపు డీజీపీ చారు సిన్హా పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్ల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. సిపి సజ్జనార్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల మధ్య గ్రూపు తగాదాలు, శుభకార్యాల పేరుతో వసూళ్లు వంటి అంశాలపై పెరుగుతున్న ఫిర్యాదులు ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మానుకొని ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించి సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సూచించారు. మహిళా భద్రతా విభాగంలో ఏర్పాటు చేసిన ప్రైడ్ ప్లేస్ ద్వారా ట్రాన్స్జెండర్లు తమ సమస్యలు నిరభ్యంతరంగా తెలియజేయవచ్చని ఏడీజీ చారు సిన్హా తెలిపారు. తెలంగాణలో దాదాపు 50,000 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని, సంక్షేమ పథకాలు పొందటానికి కేంద్రం జారీ చేసే గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ట్రాన్స్జెండర్ సంక్షేమ అదనపు డైరెక్టర్ రాజేందర్ సూచించారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఓన్లీ పోలీస్ తో పాటు కాదు, మీ పర్సనల్ లైఫ్ లో ఉంటే, లేకపోతే మీకు వేరే డిపార్ట్మెంట్ తో కూడా ఏదైనా ఇష్యూ ఉంటే మీకు మేము సపోర్ట్ చేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నాము. అది నా తరఫు నుంచి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, లాస్ట్ 4 to 5 months నుంచి ఒక ట్రాన్స్జెండర్ పాలసీ పైన పని నడుస్తుంది. మా వైపు నుంచి కూడా మేడం కూడా చాలా క్లియర్ కట్ కొన్ని ఇష్యూస్ మీ పైన మీ దృష్టికి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్జెండర్ పాలసీ అనేది చాలా విషయపైన ఆల్రెడీ వాళ్ళు చాలా అధ్యయనం చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు సెన్సస్ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కావచ్చు, దానిపైన కూడా వాళ్ళు ఆల్రెడీ మనం కొంత రీసెర్చ్ కానీ కొంత సర్వే కూడా చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారు. బయట వచ్చిన వాళ్ళు అంత తొందరగా వాళ్ళకు తెలుగు రాదు, ఎందుకంటే మనం కూడా పోయినప్పుడు చూస్తున్నాను. పీపుల్ ఆర్ కంప్లైనింగ్, తెలిసిన వాళ్ళు ఇదంతా చేస్తున్నారు అనేది నేను చెప్తున్నాను. మీరు మానుకోకపోతే చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అమ్మ చెప్పినట్లు, వేరే వాళ్ళు చెప్పినట్లు ఏదో వాళ్ళు ప్రేమంతోనే ఇస్తేనే తీసుకోవాలి, కానీ మీరు పోయి వాళ్ళ దగ్గర దౌర్జన్యం మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు మార్చడము, మీరు కూడా కొంతమంది చెప్పినట్లు మీ వైపు ఏమాత్రం జరిగితే మనం డెఫినెట్ మీకు ఇబ్బంది అయితే మన పోలీస్ వాళ్ళు కూడా, మన ఆఫీసర్స్ కూడా మనము సెన్సిటైజ్ చేస్తాను. మీకు ఎక్కడ అన్యాయం జరిగితే డెఫినెట్లీ నేను మన వాళ్ళకి సపరేట్ గా మీటింగ్ ఉన్నట్టు చెప్పి డెఫినెట్లీ మనము యాక్షన్ తీసుకోవాలని చెప్పి మన వాళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మేజర్ గా ట్రాన్స్జెండర్ పోర్టల్లో అంటే మనకు ఐడి కార్డ్ ఇష్యూ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు ఇచ్చినటువంటి ట్రాన్స్జెండర్ వెబ్ పోర్టల్లో వీళ్ళందరికీ ఎవరైతే ట్రాన్స్జెండర్ గా గుర్తించబడతారో వాళ్ళందరినీ కూడా అందులో రిజిస్టర్ చేసుకోమని చెప్పారు. సో దానివల్ల వాళ్ళకి ఐడి కార్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇష్యూ చేయడం జరుగుతుంది.